ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 31వ తేదీ 7వ నెల 24వ సంవత్సరం అనగా ఈ జూలై నెల ఆఖరి దినములో మనమున్నాం. ఈ 31 రోజులు అంటే 30 రోజులు సంపూర్ణంగాను, ఈ 31వ రోజు కొన్ని గంటలు ఆ దేవదేవుడు ఆయన ఉచితమైన కృప ద్వారా మనలను కాచి కాపాడి క్షేమకరమైన, ఆరోగ్యకరమైన, ఆశీర్వాదకరమైన ఈ జీవితాన్ని ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకనగా ఈ దినాలలో ఈ దినము క్షేమంగా ఉంటే మరుక్షణం, మరుదినం లేక మరు గంటలో ఏం జరుగుతుందో ఊహించలేని పరిణామాలు, ఊహించలేని పరిస్థితులు, ఊహించని సంఘటనలు. మానవుడు ఈ స్పీడ్ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో ఉన్నాడు. మానవుడు క్షణం తీరిక లేదు. ఆశ, ఆత్రం, పరుగే పరుగు, పరుగే పరుగు. అది దేనికోసరం రా బాబు ఈ అలసట? దేనికోసరం ఈ ఆయాసము? దేనికోసరం ఈ పరుగు? ఒక్కొక్కరు ఒక్కొక్క అంబిషన్. ఏమండి? ఒక్కొక్కరు ఒక్కొక్క అంబిషన్ కలిగి ఉంటారు, ఒక్కొక్క లక్ష్యం. కొందరైతే ఈ రాజకీయాల్లో పదవుల కోసం అదో పిచ్చి. కొందరైతే నేను మంచి పేరు సంపాదించాలి లోకంలో, నాకు మంచి పేరు కావాలి అని చెప్పి దాన ధర్మాలు, పూజా కార్యక్రమాలు అవన్నీ కొంతమంది చేస్తుంటారు. ఈ సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి కొందరు ఈ విధంగా, కొందరు ధన సంపాదన, డబ్బు సంపాదించాలి. 1000 కోట్లు ఉన్నాయి కదా, చాలు కదా, అబ్బా నాకు ఒక 500 కోట్లు ఉండాలి. ఏందో ఈరోజు ₹1 అంటే రూపాయితో సమానం అయిపోయింది కొందరికి. పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతూ ఉన్నారు. సరే, పేదలాజరు భక్తిగా ఉండి పరలోకానికి పోయాడు, ధనవంతుడు అన్నీ కలిగి నరకానికి వెళ్ళాడు. మరి ఏది కావాలి నీకు? ఇక్కడ ధనం ఉండడమా, ధనహీనతలో ఉండడమా కాదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా? అది ఒక్కటే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ధనవంతుడైనా ఉండొచ్చు, ధనహీనుడైనా ఉండొచ్చు, పరలోక రాజ్యం వెళ్తారు. దేవుని యందు భయభక్తులు లేని పేదవాడు, గొప్పవాడు ఇద్దరూ నరకానికి వెళ్తారు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, 66వ సంకీర్తనలో 5వ చరణంలో ఒక మంచి మాట, ప్రధాన గాయకునికి ఇది కీర్తన, గీతం. ఒక మంచి మాట ఇక్కడ రాయబడింది, చదువుతున్నాను వినండి. 5వ చరణంలో, దేవుని ఆశ్చర్య కార్యములను చూడలండి, నరుల ఎడల ఆయన చేసిన కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. భీకరుడు అంటే గొప్పవాడు అనే ఆ పదం కంటే భీకరుడు చాలా గొప్పవాడు. నరుల ఎడల ఆయన చేసిన కార్యములను చూడరండి.
అవును ప్రియులారా, నేను ఎందుకు ఈ ధ్యానంలో ఉన్నానంటే, ఈ 30 దినాలు లేక ఈ 7 నెలలు కాలంలో నూతన సంవత్సరంలో మనం వచ్చిన తర్వాత నా పట్ల దేవుడు చేసిన కార్యాలను ఒక్కసారి కూర్చొని మననం చేసుకుంటే, నీ పట్ల దేవుడు చేసిన కార్యాలను మననం చేసుకుంటే చాలా గొప్ప కార్యాలు చేశాడు ప్రియులారా. చాలా గొప్ప కార్యాలు చేశాడు. అసలు ఆయన చేసిన భీకరమైన కార్యం ఒక్కటి చెప్పమంటారా? ఈ దినము ఈ 31వ తేదీ ఏకోజాములో దాదాపుగా 4:30 అవుతుంది టైం. ఈ టైంలో దేవదేవుని సన్నిధిలో చేరి ఈ మహోన్నతమైన పరిశుద్ధమైన దేవుని లేఖనాలను ధ్యానం చేసే ఈ కృప ప్రభు ఇచ్చాడంటే ఇది దేవుడు చేసిన భీకరమైన కార్యం. ఈ 7 నెలలు ఆయన కృపలో కాచి కాపాడి ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుగ్రహించాడంటే, క్షేమకరమైన జీవితాన్ని అనుగ్రహించాడంటే, ఈ ఈ ఈ ఆయుష్ను పెంచి సజీవులుగా ఈ లోకంలో ఉంచాడంటే అది దేవుడు చేసిన భీకరమైన కార్యం. నా పట్ల చేసిన కార్యం అనేక ఆశ్చర్య కార్యాలు, అనేక ఆపదలు, అనేక వ్యాధులు, బాధలు, శోధనల నుండి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన దూతలు అదృశ్య రూపంలో నీ చుట్టూ నా చుట్టూ ఉండి మనలను భయంకరమైన కార్యముల నుండి, భయంకరమైన యాక్సిడెంట్ల నుండి, భయంకరమైన విపత్తుల నుండి దేవుడు కాచి కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను చూడరండి. దేవుడు ఎంతో గొప్ప నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడు. ఆయన చిన్న కార్యాలు చేయలేదు కదా. ఎర్ర సంద్రాన్ని తీల్చాడంటే ఏమండి చూడండి, కింద వచ్చిన రాయబడి ఉంది, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిరి. ఎంత గొప్ప కార్యం అది! యొర్దాను నది బండలో నుండి నీళ్లు, ఆకాశము నుండి మన్నా. అది ఇజ్రాయేలీలకు దేవుడు అరణ్యం పాపాలు. ఎంత గొప్ప కార్యాలు! ఈ దినాలలో వ్యక్తిగత జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎన్ని భీకర కార్యాలు చేస్తూ ఉన్నాడు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్య కార్యములను చూడరండి. ఆయన ఆశ్చర్య కార్యాలను అనుభవిస్తూ ఆ దేవునిలో మనం ఆనందిస్తూ బ్రతికినంత కాలము దేవుని ఎడల భయభక్తులు కలిగి బ్రతుకుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. దేవుడి వాక్యము దీవించునుగాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, భీకర కార్యములు అయ్యా బిడ్డల పట్ల చేయమని యేసు నామమున పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రైన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపింపబడను గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే నీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. స్తోత్రం.